అసలు ఈ కల్తీ దందా ఎలా నడుస్తుంది? మసాలాల్లో ఏ హానికర రసాయనాలు కలుపుతున్నారు? ప్రజలు వీటిని ఎలా గుర్తించాలి? మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. 25 కేజీల మసాలా దినుసుల్ని హెచ్ఫాస్ట్ టీమ్ పట్టుకుంది. అయితే దీంట్లో భాగంగా 16 మంది మీద కేసులు కూడా చేసింది. అయితే ప్రస్తుతం మనతో పాటు డీసీపీ గైక్వాడ్ ఉన్నారు. సార్, అసలు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? సో గత కొన్ని డేస్ నుంచి మన హెచ్ఫాస్ట్ టీమ్ ఈ యొక్క విశ్వసనీయ సమాచారం పైన ఈ మల్టిపల్ స్పైసెస్ గోడౌన్ పైన రేడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 12 స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ మన బయటకి వచ్చింది. అది కొంతమంది అడల్టరెంట్స్ ఈ స్పైసెస్లో పర్మనెంట్ పక్క కలర్ యూజ్ చేస్తున్నారు. సో ఈ పర్మనెంట్ కలర్ అది బట్లు కలర్ కోసం టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసం అలౌడ్ ఉంది. బట్ ఈ సేమ్ కలర్ వాళ్ళు ఈ ఫుడ్లో మస్టర్డ్ సీడ్, జీరా, షాజీరాలో మిక్స్ చేసి అది సుపీరియర్ క్వాలిటీగా లాగా ప్రిపేర్ చేసి అది మార్కెట్లో ఎక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఇది చాలా డేంజరస్ ఉంది అది. సో తర్వాత ఈ పర్మనెంట్ కలర్తో పాటు కొంతమంది టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడర్ యూజ్ చేయడం, ఆయిల్ యూజ్ చేయడం, అది కూడా రకరకాల ఐటమ్స్ మన ఈ ప్రాసెసింగ్ యూనిట్లో దొరికింది. సో యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం స్పైసెస్లో ఎలాంటి కలర్ అలౌడ్ లేదు, ఫుడ్స్ కలర్ కూడా అలౌడ్ లేదు, తర్వాత వేరే కలర్ కూడా అలౌడ్ లేదు. తర్వాత కూడా ఇది మేజర్ వైలేషన్స్. వాళ్ళు ఈ ఇండస్ట్రియల్ కలర్ దీంట్లో యూజ్ చేస్తున్నారు. ఇది నాన్ ఎడిబుల్ అండ్ చాలా పాయిజనస్ కూడా ఉంది. సార్, ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఇప్పుడు ఒక ఫంక్షన్ కానీ ఏదైనా జరిగితే ఒకేసారి వాడే అవకాశం ఉంటుంది. దాదాపు కిలోల్లో వాడతారు. సార్, ఇలాంటి వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబడుతుంది? సో ఈ కేసులో ఇప్పటివరకు మేము చాలా కేసెస్ బుక్ చేశాము. దీంట్లో రెగ్యులర్ వైలేషన్స్ ఉన్నాయి. ఆక్వా కలర్, ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నారు. ఆ కేసెస్లో మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో పాటు యాజ్ పర్ చట్టం మేము యాక్షన్ చేశాము. బట్ ఈ పర్టికులర్ కేసులో మన చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చింది. కాబట్టి ఇది చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడే మేము సీరియస్గా సెక్షన్ కూడా పెట్టాము. అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ ఇలాగా సెక్షన్ కూడా పెట్టాము. అది ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ చేసి ఎవరైనా దీంట్లో ఈ అడల్టరేట్ చేస్తున్నారు వాళ్ళపైన అందరిపైన మేము సీరియస్ యాక్షన్ కూడా చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఫైనల్గా అంటే ఇంట్లో ప్రతి కిచెన్లో వాడే ఒక్కొక్క మసాలా దినుసు ఇక్కడ పట్టుబడిందనే చెప్పుకోవాలి. ఒక హెయిర్ కలరు, బట్టలకు వాడే కలరు, అలాంటి కలర్స్ అన్నీ ఇప్పుడు మనం తినే ఈ కల్తీ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ముఖ్యంగా మనం ఇక్కడ కూడా చూడొచ్చు, లవంగాలు కావచ్చు, సాజీరా కావచ్చు, జీలకర్ర కావచ్చు. అంటే మన డాక్టర్స్ ప్రతి ఐటము ఇది మనము తినాలి, ఇది ఖచ్చితంగా వాడాలి అని చెప్తూ ఉంటారు. అవే ఐటమ్స్ ఇప్పుడు కల్తీ అయ్యాయి. ఒకవేళ మన ఇంటికి ఇలాంటి సామాన్ వస్తే ఖచ్చితంగా వాటిని చెక్ చేసుకొని ముందు వాడుకోవాలి అని చెప్పి పోలీసులు అయితే ఇటు సలహాలు అయితే ఇస్తున్నారు. కెమెరా పర్సన్ రవికుమార్తో హారిక.